మీ మీద ఐటీ రైట్స్ కాలేదు ఇప్పుడు? 3 సార్లు అయినాయి. 3 సార్లు అయినాయి. ఏం చేసిరన్న ఇక మొత్తం చెక్ చేసి పట్టుకున్నారు. పొద్దున్నే వచ్చి 3 సార్లు చదివి వాళ్ళు అన్ని లెక్కలు అడుగుతారు, అన్ని అడుగుతారు. మనకు తెలివి ఉన్నాయి అడుగుతారు, మనం ఏం చెప్తాం? ఉన్నాయి చెప్తాం, ట్యాక్స్ ఇస్తారు, కడతాం, బయటకు రావాలి. అంతేనా? మన అంతకంటే ఏం చేస్తాం? ఎన్నిసార్లు పట్టుకున్నారు? 3 సార్లు వచ్చింది. ఏమన్నా కట్టారా? 10 కోట్లు కట్టినా. చాలా కట్టిరా? ప్రజా తీర్పును సులకన చేస్తున్న కేసు. ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ వాతావరణం ఎట్లుంటుందన్న ఎంటర్ కాగానే? మేము వచ్చి మామూలుగానే పాపం వాళ్ళు ఏంది వచ్చి కూర్చుంటారు. ఎవరో నేను మనం అనుకుంటే చెప్పకుండా చేయండి అంటారు. మేము ఐటీ డిపార్ట్మెంట్ అనగానే అప్పుడు మనం కూర్చుంటాం. అప్పుడు అన్ని అడుగుతారు, చూసుకుంటారు, మనం కూర్చుంటాం. నేనైతే ఫస్ట్ టైం టెన్షన్ పడ్డా. రెండోసారి అన్ని ఇచ్చి సార్ ఇక్కడ చాపేసుకొని పడుకుంటా, మీరు పనులు నాకు లేపండి, 100 సార్లు నేను ఆన్సర్ చేయను అని చెప్పి పడుకున్నాను. తెల్లారి నాకు 3 2 లేపారు. లేపినాక అడిగితే నేను సంతకాలు పెట్టాము, అక్కడ మాట్లాడుతున్నాను. మరి పన్ను కట్టాలి కదన్న మీరు కూడా? అరే కట్టినామండి, కట్టినా కూడా పడితే మనం ఏం చేస్తాం? కట్టినా పన్ను కట్టినా కూడా చేస్తామన్నా.